హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము ఈరోజు ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ ప్లేసెస్ చూసి వీడియో చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ప్లేసెస్ అందరికీ తెలిసే ఉంటుంది, అంటే వీటి గురించి కూడా తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో చేసాము. హైదరాబాద్లో ఇది ఒక పెద్ద అంటే మంచి ప్రసిద్ధ ప్రదేశం. ఇది ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ని ఆనుకుని ఉన్న మంచి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఇది జంట నగరాలని అంటే హైదరాబాద్ సికింద్రాబాద్లను కలుపుతుంది. ఇక్కడ ఎందరో గొప్ప గొప్ప మహనీయుల విగ్రహాలు, బుద్ధుని విగ్రహం, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఇప్పుడు కొత్తగా సెక్రటేరియట్, తెలంగాణ అమరవీరుల స్మారకం కేసీఆర్ గారు కట్టించారు. చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇక్కడ దిగగానే ముందుగా ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసాం. అంటే మా పాపకి ఐస్ క్రీమ్ అని ఏడుస్తూ ఉంటే ఇక్కడ దిగేసి ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసి అటు ముందుకు వెళ్ళగానే ఇక్కడ పిజియన్ కనిపించాయి. అక్కడ దిగి కాసేపు చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము. మా పిల్లలు చూడండి, వాళ్ళతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ నుంచి బుద్ధుని విగ్రహం చాలా బాగా కనిపిస్తుంది. ఈ టైంకి వెళ్ళినాం మేము, అంటే సాయంత్రం 3-4 అలా అయింది. ఆ టైంకి వెళ్ళినాం. చూడండి, లైటింగ్స్ ఏమీ లేవు. మేము ఇంటికి వచ్చేసరికి 9 అలా అయింది. ఇక్కడ నుంచి సెక్రటేరియట్ చూడండి ఎంత బాగుందో. ఇది హైదరాబాద్లోని అసలు చూడదగ్గ ప్రదేశం కదా ఫ్రెండ్స్. వినాయకుల్ని కూడా ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి దీన్ని నిర్మించారు, ఈ కట్టడాన్ని. ఇక్కడ ఐమాక్స్ థియేటర్, బోటింగ్ కూడా ఉన్నాయి. సెక్రటేరియట్ అంటే అసలు నాకు సెక్రటేరియట్ని చూడగానే అసలు ఏందో అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే, మన ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంటే గ్రేవింగ్స్ వస్తాయి కదా, అలా అవుతుంది నాకు సెక్రటేరియట్ని చూస్తుంటే. అలాగే BMW కార్ అన్నా కానీ నాకు ఎందుకో అలా అయిపోతుంది. అంటే నా కోరికలు ఇలా ఏందో వాటిని చూస్తే ఇలా అయిపోతుంది. చూసి నవ్వుకోకండి, విని ప్లీజ్. నా ఫీలింగ్ మీకు చెప్పుకుంటున్నాను. ఇది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రధాన కార్యాలయం. ఇది పరిపాలన కార్యాలయం. కేసీఆర్ గారు భలే కట్టించారు. అసలు ఎంత బాగా అనిపిస్తుందో దాన్ని చూస్తే. అలాగే అమరవీరుల స్మారక స్తూపం కనిపిస్తుంది ఇక్కడ నుంచే. మా పాప అయితే అసలు లోపలికి వెళ్దామని ఏడుస్తూ ఉంది. లోపలికి వెళ్ళొస్తుందా అసలు అమరవీరుల స్మారక స్తూపంలోకి? బయట నుంచి వీడియో తీసుకున్నాము. అక్కడి నుంచి అక్కడే లుంబిని పార్క్ కూడా ఉంది కదా. అసలు ఏంటి, ట్యాంక్ బండ్ దగ్గర ఎన్ని ఉన్నాయి. ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్క్, సెక్రటేరియట్, సచివాలయం, అమరవీరుల స్మారక స్తూపం. ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్లో చెప్పండి. మా పాప అసలు పట్టిన పట్టు వదలకుండా వెళ్దామని ఏడుస్తూ ఉంటే అవి కోనిస్తూ అలాగే బోటింగ్ ఎక్కుదాం అని చెప్పేసి ఆమెని టాపిక్ డైవర్ట్ చేసి లుంబిని పార్క్లోకి వెళ్ళాము. అంటే వెళ్దాం అని చెప్పేసి అన్నాము. ఈ అమరవీరుల స్మారక స్తూపాన్ని June 22న నిర్మించారు కదా, అంటే 2023కి. మీకు ఒకటి చెప్పానా, ఆ రోజే నా బర్త్డే June 22కి. అసలు ఎప్పుడు కానీ ట్యాంక్ బండ్ మీదుగా వెళ్ళినాం కానీ అక్కడ దిగి ఇలా చూడలేదు. మామూలుగా వెళ్తూ ట్రావెలింగ్లో చూసాం, కానీ దిగి అక్కడ చూసి ఒక్కొక్క ప్లేస్ చూస్తుంటే అబ్బా అసలు మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. అసలు క్రౌడ్ని చూసి ఇంత క్రౌడ్లో మనం ఎంజాయ్ చేయగలుగుతామా అని చెప్పేసి అనిపించింది. కానీ అలా ఏం లేదు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక లుంబిని పార్క్ వెళ్తే, లుంబిని పార్క్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అక్కడ మా బాబు అక్కడికి వెళ్ళి
క్లిప్స్ తీసుకుందాం, లోపలికి వెళ్దాం అంటున్నారు. ఏది చూసినా అంతే. మా పాప అయితే అసలు పట్టిందే పట్టు అలా ఉంటుంది. అక్కడ వెళ్ళి చూస్తుంటే కనీసం ఫోటో దిగుదాం మమ్మీ, చిట్టి తల్లి ఫోటో దిగుదాం అన్నా కానీ అసలు చూడట్లేదు కెమెరా వైఫ్. అలాగే వాటర్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది తను. లుంబిని పార్క్కి వెళ్ళగానే నా చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో బాంబు ప్రేలుడు సిచ్యువేషన్ గుర్తొచ్చింది. అప్పుడు నా చిన్నప్పుడు జరిగింది. కానీ పార్క్ అయితే చాలా బాగుంది. అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి కదా, అంటే లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఆర్నమెంట్స్ అలా తక్కువ ప్రైస్లో అలా ఉన్నాయి. ఏం కొనలేదు కానీ చూసాము అలా ముందుకెళ్తే పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో ఉన్నాయి. అసలు ఏది ఎక్కించలేదు. జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళి ఇక బోటింగ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసాము. అంటే మాకు తెలిసిన ఒక అన్నయ్య ఉన్నాడన్నమాట అక్కడ. ఆయన రావడం కోసం అని చెప్పేసి అక్కడ వెయిట్ చేసాము. అక్కడ బఫెల్లోది అలాగే ఇట్లా పైనకి తాళ్ళతో పైనకి ఎగిరి ఇట్లా స్ప్రింగ్ లాగా వస్తారు కదా, అది ఎక్కాలి అనిపిస్తుంది. కానీ నాకు జస్ట్ ఒక రౌండ్ తిరగగానే నాకు కళ్ళు తిరిగిపోతాయి. అసలు నాతోని కాదు. పిల్లల్ని ఎక్కిద్దామంటే వద్దులే మళ్ళీ అని చెప్పేసి మా వారు, మళ్ళీ వాళ్ళకి భయం వేస్తుంది అట్లా అని వద్దన్నారు. ఈ బఫెల్లోదైతే చూడగానే ఆలీతో సరదాగా ప్రోగ్రాం అనుకుంటా అప్పట్లో వచ్చేది. అందులో ఒక రౌండ్ ఉండేది ఇట్లా బఫెల్లో పైన కూర్చోబెట్టి. అసలు ఆ మ్యూజిక్ ఫాస్ట్గా ఉండేసి ఫాస్ట్గా తిరుగుతుంది. అప్పటిదప్పుడే బఫెల్లో అప్పటిదప్పుడే స్లోగా తిరుగుతుంది. పడిపోతుంటే భలే కామెడీ అనిపిస్తుంది అంటే షోలో చూస్తే. కానీ రియల్గా మనం ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది, టెన్షన్ కదా, చాలా టెన్షన్ అవుతుంది. ఇక్కడ బోటింగ్ అని చెప్పేసి గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 ఉన్నాయి. మా బాబు గేట్ 1 నుండి వెళ్దామంటాడు. కానీ గేట్ 1 నుండి వెళ్తే అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో బోట్. అలా ఆ బోట్లో వెళ్ళకుండా అంటే ఫాస్ట్గా వెళ్తే అలా వెళ్ళి ఇలా వస్తాం. బుద్ధుడి దగ్గర ఆపదంట అది బోట్. అలా మేము గేట్ 4 నుండి వెళ్ళినాము. మాకు ఒక అన్నయ్య తెలిసిన అతను ఉన్నాడు అని చెప్పాను కదా, ఆయన వల్ల మేము సులభంగా ఎక్కాము. చూడండి వీడియోలో. మేమే ముందుగా ఎక్కి మంచిగా సెట్ అయి కూర్చున్నాక అందరూ వచ్చారు. మేము ఫొటోస్ తీసుకుందామంటే కూడా మా బాబు అసలు కోఆపరేట్ చేయట్లేదు. మా పాప మాత్రం చాలా అంటే సెల్ఫీ పోజులు చాలా ఇస్తుంది. ఆ వెనకాల కూర్చుంది మా చెల్లి వాళ్ళ పాప. అంటే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇద్దరం కలిసి వెళ్ళినాం అన్నమాట. మా చెల్లెలి వాళ్ళ పాపని నేను చందమామ అని పిలుస్తాను. షార్ట్ వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. తనతో నేను అంటే చందమామ దగ్గరికి వెళ్తాను అని ఒక షార్ట్ వీడియో చేశాను. అలాగే ఇదే నా చందమామ అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో చేశాను. ప్లీజ్ చూడండి ఒకవేళ చూడకపోయి ఉంటే. మేము మామూలుగా సాయంత్రం వెళ్ళామని చెప్పాను కదా, వీడియోలో మీరు చూసే ఉంటారు. చూడండి లైట్స్ ఆన్ అవ్వగానే ఎంత బాగుందో. వాటర్లో లైట్స్ ఆ వెలుగు కనిపిస్తుంటే భలే అనిపిస్తుంది. బుద్ధుడు చూడండి ఎలా మెరుస్తున్నాడో లైటింగ్స్కి. మేము సిటీకి వచ్చినప్పటి నుండి అంటున్నాడు మా బాబు బోటింగ్ వెళ్దాం అని. అంటే 2.5 ఇయర్స్కి కుదిరింది ఇప్పుడు. అలాగే అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నాను. మేము 2-3 అలా ఆ టైంకి అంటే 2కి అలా స్టార్ట్ అయ్యి 3 to 4కి అక్కడ వరకు చేరుకున్నాము, ట్యాంక్ బండ్ వరకు. మేము ఇంకా ఎన్నో చూస్తాం కావచ్చు అనుకున్నాం కానీ అంటే చూసాం ఆల్మోస్ట్. అవి లుంబిని పార్క్ లోపలికి వెళ్ళి అక్కడ అంటే ఇక్కడే కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా వెళ్తామేమో అని అనిపించింది. అంటే ఇంతవరకు ఇక్కడ మేము చూడలేదు కదా, అలా తొందరగా అయిపోతుందేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ బోటింగ్ దగ్గర లేట్ అయింది. అంటే మాకు కావాల్సిన అన్నయ్య త్వరగా రాలేదు మా దగ్గరికి. ఆయన కోసం వెయిట్ చేస్తూ చాలాసేపు ఉన్నాము. కానీ డే అంతా అయిపోయింది, అసలు ఏందబ్బా అన్న ఫీలింగ్ ఏం రాలే. మంచిగా అనిపించింది. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. పాపం బోట్లో కొంతమంది నిల్చొని ఉన్నారు.
చూడండి వీడియోలో సెక్రటేరియట్ని చూస్తే మాత్రం నాకు గ్రేవింగ్స్ వస్తాయి, ఎందుకో ఏమో తెలీదు. అక్కడే పక్కన బిర్లా మందిర్ ఎంత బాగా అనిపిస్తుందో. ఒకసారి బిర్లా మందిర్కి వెళ్ళి కూడా వీడియో చేస్తాము. ఇక్కడ ఉండి మా మమ్మీ డాడీ వాళ్ళకి కాల్ చేసి మా డాడీకి కూడా మమ్మీకి వీడియో చూపించాను. వీడియో కాల్ చేసి కాసేపు. డాడీ అంటే చూడలేదు, మమ్మీ చూస్తుంది. డాడీ ఆల్రెడీ చూసాడంట, ఇక మమ్మీ చూస్తుంది. మార్నింగ్ నుంచి కాల్ చేయట్లేదు ఏంటి తను అనుకుంటుంది మా మమ్మీ. కానీ మేము ఇక్కడికి వచ్చామని తెలీదు. అంటే మేము వేరే ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం, కానీ అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము, చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.